Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా దివ్య దృష్టి. ఈ మూవీ మొత్తం 2 గంటల 4 నిమిషాల రన్ టైంతో ఓటీటీలో సన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాతో సునీల్ గారు ఇంకా ఈసా చావలా గారు మళ్లీ కలిసి కనిపించారు. ఇప్పటికే పోలారంగా 2, మిస్టర్ పల్లకొడుకు తర్వాత ఇది వీళ్ల కాంబినేషన్లో 3వ సినిమా అని చెప్పొచ్చు. స్టోరీ నెరేషన్. స్టోరీ విషయానికి వస్తే సినిమా మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. కాన్సెప్ట్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నా స్క్రీన్ పై ఎగ్జిక్యూషన్ మాత్రం పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయింది. పాజిటివ్ పాయింట్స్. సినిమా స్టార్టింగ్ లో వచ్చే మొదటి 15 నిమిషాలు బాగున్నాయి. లాస్ట్ 30 నిమిషాలు, ముఖ్యంగా సునీల్ గారి ఎంట్రీ తర్వాత సినిమా కొంచెం పికప్ అవుతుంది. సునీల్ గారు తన పాత్రలో సీరియస్ షేడ్లో బాగానే పర్ఫార్మ్ చేశారు. నెగటివ్ పాయింట్స్. సినిమా మధ్య భాగం చాలా స్లోగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ట్రాక్లో కొత్తదనం పెద్దగా కనిపించదు. స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉండాల్సింది. ఓవరాల్ రివ్యూ. మొత్తంగా దివ్య దృష్టి నాకు అయితే ఏవరేజ్ మూవీ అనిపించింది. హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టైం పాస్ కోసం ఓటీటీలో చూడొచ్చు. థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.